దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మన ధ్యానార్థమై ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును గడిచిన వారములో మనకు దేవుడిచ్చినటువంటి సమయమును ఆత్మదేవుని యొక్క సహాయంతో కొన్ని కార్యములను మనం ధ్యానించి ఉన్నాము. ఈ దినమును కూడా మనకి హృదయం స్థితి యొక్క ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు నాశనము చేయాలి అని దేవుడు తలంచి ఉన్నాడు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దానికి గల కారణమును గురించి మనము చదివినట్లయితే ఆ పట్టణము 20వ వచనములు చూసినట్లయితే, సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పదిగా అనుకొనగా వాటి పాపము బహు భారమైనదిగాను కనబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపము బహు భారమైనందువలన ఆ పాపము నిమిత్తము సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు నాశనము చేయ చిత్తము గలవాడిగా ఉన్నాడు. కానీ దీని మధ్యలో నుండి ఒక గుంపు వారిని దేవుడు రక్షింప వాంఛిస్తున్నాడు. వారు రక్షింపబడ నిమిత్తమే దేవుడు తడవు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ భూమిని నాశనం చేయటానికి ఆలస్యం చేస్తున్నాడు? నోవాహు యొక్క కాలములో జలప్రలయం మూలముగా సర్వ ప్రపంచాన్ని నాశనం చేసిన దేవుడు తాను చెప్పిన వెంటనే నాశనం చేయలేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు చెప్పిన వెంటనే దేవుడు నాశనం చేయలేదు. ప్రస్తుతం అందున్నటువంటి ఈ లోకము నశించిపోవును, అగ్ని కొరకు ఉంచబడి ఉన్నదని గలాతీకి పౌలు చెప్పినట్లుగా చెప్పిన దేవుడు వెంటనే ఈ భూమిని నాశనం చేయటబోటలేదు. సర్వ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోటలేదు. దేవుడు మనకు ఒక సమయం ఇచ్చి ఉన్నాడు. ఎందుకొరకు ఈ సమయం ఇచ్చి ఉన్నాడు? ఎవరి కొరకు దేవుడు సమయములు ఇస్తున్నాడు? ఎందుకొరకు దేవుడు తన రాకను ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకొరకు దేవుడు సర్వ ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాడనే అంశముల గురించి 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనములో మనము చదవగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నటువంటి ఒక కారణం ఏంటంటే అందరూ మారు మనసు పొందవలెను. ఏ ఒక్కరు నశింపటానికి ఆయనకు చిత్తము లేదు. ఏ ఒక్కరు నరకాగ్నికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి మనుషును కొనుకు రక్తమును కార్చినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని మనుషులందరినీ కొనుకు ఆయన తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడని వేదం మనకు తెలివిగా బోధిస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన రాక ఆలస్యం చేయటానికి ఒక కారణం, అందరూ రక్షింపబడాలి. రెండవది, అందరూ మారు మనసు పొందాలి. రక్షింపబడటం మాత్రమే కాదు, రెండవది మారు మనసు పొందాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రక్షింపబడి ఉన్నాం, కానీ మారు మనసు పొంది ఉన్నామా? నేను ఎప్పుడో మారు మనసు పొందాను, బాప్టిజం కూడా తీసుకున్నాను,
పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకున్నాను, అనేక సంవత్సరములు సంఘములో నేను ఒక మెంబర్గా ఉంటున్నానని చెప్పొచ్చు. కానీ మన మనసు మారిందా? జక్కయ్య ఇంటికి ఎప్పుడు రక్షణ వచ్చింది? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు చెప్తున్నాడు, జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ఎప్పుడు చెప్పాడంటే, తాను తీసుకున్నటువంటి అన్యాయము వస్తువును, తాను తీసుకున్నటువంటి అక్రమమును రెండంతలుగా తిరిగి ఇచ్చినప్పుడు, తాను ఒక పాపిని తీసుకున్నది ఒక అన్యాయం అని చెప్పి తన యొక్క మనస్సును పూర్తిగా మార్చుకొని ఆ విసర్జించినప్పుడు మాత్రమే ప్రభు చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు వద్దు అన్న కార్యమును మనం దాచి ఉంచినట్లయితే మనం మారు మనసు పొందని జనం అని మనం తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే ప్రతి మనుషుడు మారు మనసు పొందవల్లని దేవుడు శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనములో మనం చదవగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు సర్వ ప్రపంచాన్ని శిక్షిస్తున్నాడు, సర్వలోకమును శిక్షిస్తున్నాడు, ప్రతి వారిని ఈ దినములో గద్దిస్తున్నాడంటే మనమేదో నశించిపోవటానికో, లేక దేవునికి మనసు కఠినమైపోయిందో, దేవునికి హృదయం కఠినమైపోయినందువలన దేవుడు ఇలాగా సర్వ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడని మనం అనుకుంటున్నాము. కానీ దీనిలో దేవుని యొక్క ప్రేమను మనం కనుగొనాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించుకొని, దేవుని యొక్క కనికరమును మనం గ్రహించుకొని మారు మనసు పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏసావు గురించి రాయబడింది, మారు మనసు పొందటానికి అవకాశము దొరకక. ప్రభు నామమునకు స్తోత్రములో దేవుడు మారు మనసు పొందటానికి ఈ సమయాన్ని మనకిచ్చాడు. మారు మనసు పొందటానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వద్దు, దేవుడు చెయ్యకూడదు, దేవుడు వెళ్ళకూడదు, దేవుడు ముట్టకూడదని చెప్పినటువంటి వేద వాక్యం ద్వారా మాట్లాడినటువంటి ప్రతి కార్యము చొప్పున మనం చేయకుండా జీవించినట్లయితే ఇంకొన్ని మనం సరి అయినటువంటి మారు మనసు పొందలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. నీ నిమిత్తము, నా నిమిత్తము ప్రేమగల దేవుడు ఆయన తన రాక ఆలస్యం చేస్తున్నాడు. భూమిని నశింప చేయకుండా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రభు చెప్పినప్పుడు, మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి మిమ్మును ప్రత్యేకపరచుకుని అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుడి, అప్పుడు నేను మీకు దేవుడనై యుందును. దేవుడు మనకు దేవుడుగా ఉండాలంటే దాని మధ్యలో నుండి మనం బయలువెడలాలి. దానికి అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన జీవితమును చేయవారముగా మనం ఉండాలి. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేయుట నీకు దూరం అవును గాక. దుష్టులు ఉన్నారు, సొదొమ గొమొర్రా దేశంలో పాపులు ఉన్నారు. కానీ అటువంటి పాప దేశంలో, అటువంటి దుష్టుల మధ్యలో ఒక ప్రత్యేకమైన జీవితం చేసే నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులను కూడా దుష్టులతో పాటు నీవు నాశనము చెయ్యకూడదు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. కానీ ఐగుప్తులకు, ఇశ్రాయేలులకు ఆయన తప్పనిసరిగా వ్యత్యాసాన్ని చూపించి, నీతిమంతులకు అనీతిమంతులకు వ్యత్యాసాన్ని చూపించి తన జనాన్ని కాపాడుకొనుటలో, ఇశ్రాయేలును కాపాడుకొనుటలో దేవుడు నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే దేవుడు తన రాక ఆలస్యం చేయడానికి గల కారణం మనం ఇంకా మారు మనసు పొందలేదు. నీవు మారినట్లయితే మనం ఇక్కడ ఉండము. మనం ఉండాల్సింది పరలోకంలో. మనం ఇంకా మారలేదు. ఏ శరీరం అతిశయించకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఇంకా మారాలి. మారి పూర్ణులుగా మార్చబడిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. మనం ఇంకా పరలోకంకి వెళ్ళలేదు కనుక మనలో అనేకమైన లోటుపాటులు, తప్పిదాలు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. అందుకొరకే ఇతరుల్ని మనం వేలెత్తి చూపించటం కాదు. ఈ రోజుల్లో మనకు మనమే వేలెత్తి చూపించుకోవాల్సిన కాలం. ఇతరుని వేలెత్తి చూపించేటటువంటి మన యొక్క చెయ్యి 3 వేళ్ళు మనం చూపిస్తున్నాయి. అందుకొరకే ఈ 3 వేలు చూసుకోవట్లేదు, ఇతరులు మాత్రమే చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతివాడు తన్ను తానే విమర్శించుకుని ఎడల
తీర్పు పొందకపోదురు అని రాయబడింది. తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఈ దినాల్లో మనల్ని మనం విమర్శించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన శాంపిల్ ఇచ్చి రిజల్ట్ వేరే వాళ్ళకి ఇస్తే అదే మన న్యాయం ఉందా? నీ బ్లడ్ నీకు ఇస్తే నీ బ్లడ్ నీకు ఇస్తే నీకేం వ్యాధి ఉందో నీకే రిజల్ట్ వచ్చింది అనుకోనికి నీకేముందో నీవు స్కానింగ్ చేసుకో. ప్రభు పరిశుద్ధ నామమున చెప్తున్నా, నా జీవితంలో ఏముందో నేను స్కానింగ్ చేసుకోవాలి. ఈ దినములో ఎవరు వారే స్కానింగ్ చేసుకోవాలి. ఇతరులను చూస్తూ ఉంటూ వాళ్ళు వెళ్ళిపోతారు, చూస్తున్న నీవు కింద పడిపోతావు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి చిత్తము గలవాడై ఉన్నప్పుడు ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, దేవా దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం చేయట నీకు దూరం అవును గాక. అందుకొరకే దేవుడు మన మారు మనసు కొరకు మన మనసు మార్చుకొని సరి అయిన నడక, సరి అయిన ప్రవర్తన, సరి అయిన జీవితం గల వారుగా మార్చబట్టడానికి నిశ్చయంగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు దేవజనమ. అందుకొరకే ఏశావు గురించి రాయబడింది, అతడు తన జ్యేష్ఠ పుత్రపు హక్కును నష్టపరుచుకున్న తర్వాత, దాన్ని పోగొట్టుకున్న తర్వాత మారు మనసు పొందటానికి అవకాశము దొరికినను కూడా అతడు కన్నీళ్లు విడిచినను కూడా ప్రయోజనము లేకపోయెను అని మనం చదువుచున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మారు మనసు లేనటువంటి ఏశావు విసర్జింపబడ్డాడు. మారు మనసు లేనటువంటి ఏశావు చేయి విడిచిపెట్టబడ్డాడు. మనం చేయి విడిచిపెట్టబడే గుంపులో ఉన్నామా, మనం చేయి రాకడలు ఎత్తబడే గుంపులో ఉన్నామా అనేది మన మారు మనసు మీదనే ఆధారపడి ఉంది. మన నడక ఏ విధంగా ఉంటుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన నోటి మాటలు ఏ విధంగా ఉన్నవి, మన తలంపులు ఏ విధంగా ఉన్నవి, మన క్రియలు ఏ విధంగా ఉన్నవి, అనుదినం ప్రతిదినము మన జీవితాన్ని ఈ చివరి దినములలో పరీక్షించి శుద్ధీకరించుకొని ప్రభు రాకకు మనం సిద్ధపరచుకునేటానికే దేవుడు ఈ దినములు మనకిచ్చాడు. మారు మనసు పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రభు నామమునకు స్తోత్రములు. మారు మనసు పొందే అవకాశము దొరకక అతడు విసర్జింపబడెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవజనమా, సమయం ఉండగానే దేవ సన్నిధిలో కూర్చోండి, మన జీవితమును మనం పరిశీలించుకుందాం. దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో టార్చిలో వేసి మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకొని మనం ప్రభు రాకడకు సిద్ధపడదుము గాక. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక మన ప్రసంగాంశానికి మనం వచ్చేద్దాము. ఇప్పుడు పాపం నిమిత్తము పాప భారం అధికమైనందువలన, పాపం అనేది బహు ఘోరమైనందువలన ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కానీ దీని మధ్యలో ఒక కుటుంబస్తుని దేవుడు కాపాడాలనుకున్నారు. ఆ కుటుంబమే లోతు కుటుంబం అని మనకు తెలుసు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోతు కుటుంబం నీతిమంతులు అని రాయబడలేదు, కానీ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీతిమంతులు నువ్వు కాపాడదువు గాక. అంటే అక్కడ అబ్రహాము ప్రార్థన నిమిత్తం కాపాడబడినది ఒకే కుటుంబం, అది లోతు కుటుంబం. దాన్ని బట్టి అబ్రహాము విజ్ఞాపన చేశాడు నీతిమంతుల కొరకు. కాపాడబడింది నీతిమంతులని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రములు. కనుక నీతిమంతులను దేవుడు కొనిపోతున్నాడని మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. కనుక దేవునికి ఎవరు కావాలంటే నీతిమంతులే కావాలి. అందుకొరకు తన స్వరక్తమునిచ్చి ఆయన రక్తము ద్వారా మన నీతిమంతులుగా మార్చెను అని రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దినదినము యేసయ్య రక్తం చేత మనం శుద్ధీకరించుకొని మన మనసు, మన హృదయములు, మన తలంపులు ఎంతగా మనం పవిత్రపరచుకుంటున్నామో అంతగా నీతి నుండి నీతిని, అధిక నీతిని పొందుకొని నీతి గల న్యాయాధిపతి వచ్చినప్పుడు ఆ నీతి గల కిరీటమును మనకు నిశ్చయంగా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చల్లగా ఉంది. ఉదయం 5 గంటలకే 4 గంటలకు లేసాం. ఆ తర్వాత నిద్రపోలేదు, వచ్చాము. ఇక్కడ కోడి నిద్ర వేయద్దు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నిద్ర వేయండి. కోడి నిద్ర వేస్తే ఇంకేం అర్థం కాదు మీకు. ఇంకా ప్రభు నామమునకు స్తోత్రం. కనుక ఇప్పుడు లోతుతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు? 4 విషయములు మనం పోయిన వారంలో ధ్యానించుకున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనములో మొట్టమొదటిగా నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము. రెండవది నీ వెనుక చూడకుము. మూడవది ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండానట్లు. నాలుగవది ఆ పర్వతమునకు పారిపోమ్ము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఆ పర్వతమునకు పారిపో అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ ఒక కారణం కూడా చెప్తున్నాడు. నీవు నశించిపోకుండానట్లు నీ కొరకే చెప్తున్నాను, నీ మంచి కొరకే చెప్తున్నాను, పర్వతానికి పారిపో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఇంకా దాంట్లో మార్పు ఉండదు.
ఒకవేళ మనుషుడు బ్రతిమలాడి దేవుని రిక్వెస్ట్ చేసినా, ఒకవేళ ఆయన పర్మిషన్ ఇచ్చినా ఆయన మనపూర్వకంగా పర్మిషన్ ఇవ్వడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇశ్రాయేలు జనుల గురించి మనం చూస్తున్నాం. వారి నోటిలో ఆహారం ఉండగానే దేవుణ్ణి వారు శోధించి వారు దేవుని పరీక్ష పెట్టి ఉన్నారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. కానీ తర్వాత వాక్యంలో చూస్తున్నా వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలగజేస్తున్నాడు. ఒక కార్యాన్ని మన దేవుని అడగాలి, 1, 2, 3 సార్లు అడగాలి. అది దేవుడు ఇవ్వలేదా, అది రాలేదా, స్తోత్రం. ఇక మీదట దాని గురించి మనం అడగకూడదు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ నీవు నశించకుండానట్లు ఆ పర్వతమునకు పారిపో అంటున్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నేను ఈ వాక్యమును రేపు ఎలా చెప్పాలని రాత్రి ధ్యానించేటప్పుడు దీనిలో నుండి దేవుడు నాకు ఒక మంచి కొత్త ప్రకటన బయలుపరిచాడు. దాని గురించి నేను చెప్తాను. నేను ఎక్కడ డబ్బింగ్ కొట్టి నేను చెప్పట్లే. నా స్టాండర్డ్కి తగినట్లుగా, దేవుడు నాకు ఇచ్చిన కృప తగినట్లుగానే, నాకు దేవుడు ఇచ్చిన ప్రకటన తగినట్లుగా నేను మాట్లాడగలను. దానికి మించి నేను ప్రసంగం చేయలేను. అందుకొరకే మీకు ఎక్కితే ఎక్కించుకోండి, జీర్ణం అవుతే ఎక్కించుకోండి, లేకుంటే మీ ఇష్టం. అది దేవునికి స్తోత్రం. ప్రస్తుత కాలమందు మీ స్థితికి నా స్థితికి తగినట్లుగా దేవుడు మనకు బయలుపరిచింది. నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే ఇది దేవుడు, నేనిచ్చు మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిని యేసు చెప్పినట్లుగా ఇది నాది కాదు. నేను ఎక్కడో బైబిల్ కాలేజీలో చదవలేదు, దేవుడు నాకు ఇచ్చాడు, మీకు బోధిస్తున్నాను. కావాలంటే తినండి, లేకుంటే వద్దనుకుంటే వెళ్ళిపోండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు 16వ వచనములో, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొచ్చి ఆ ఊరు బయట ఉంచాడు. ఇక్కడ మనం ఒక కార్యాన్ని ధ్యానించాలి. ఇక్కడ పట్టణంలో నుండి పట్టణం వెలుపలికి ఎవరినెవరిని దేవుడు తీసుకొచ్చాడంటే లోతును, అతని భార్యను, 2 కుమార్తెలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన దేవుడు అదే పర్వతానికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి పోయిన వారం మనం నేర్చుకున్నాం. కానీ పర్వతానికి దేవుడు తీసుకెళ్ళలేదు, బయటికి తీసుకురావటమే. రక్షించటం దేవుని బాధ్యత. ఇక మన జీవితాన్ని అనుదినం అభ్యాసం చేసుకోవటం మన మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యత. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు వెలుపడి తీసుకొచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చదివాం 17వ వచనంలో 4 కార్యములు. ఏమని? నీ ప్రాణమును దక్కించుకొనుము, 2వది వెనక తట్టు చూడకము, 3వది నీవు మైదానం ముందు నిలబడకము, 4వది నీవు ఆ పర్వతమునకు. అంటే ఇక్కడ ప్రభు నలుగురిని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు లోతుతోనే చెప్తున్నాడు, నీవు 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 అంటున్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం. మరి ఇక్కడ 2 కుమార్తెలను, ఆ భార్యను దేవుడు చేయి విడిచిపెట్టి వదిలిపెట్టి నువ్వు ఒక్కడే పారిపో అని చెప్పాడా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దానికి అర్థం అదే వస్తుందా? నీవు ప్రాణం దక్కించుకోండి, నీ ప్రాణం దక్కించుకో, నీ భార్య ఎటుపోయినా పర్వాలేదు, నీ పిల్లలు ఎటుపోయినా పర్వాలేదా? అలా కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఏంటి ప్రభువా, ఇది ఏంటి, ఎలా అన్నప్పుడు నాకు దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందాం. ఎఫెసీ 5వ అధ్యాయము 31వ వచనము. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ రక్షింపబడిన తర్వాత వీరు ఇద్దరు కాదు, వీరు ఏక శరీరము. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు లోతు భార్యతో చెప్పడం లేదు. ఇక్కడ దేవుడు ఎవరితో చెప్తున్నాడు? లోతుతోనే చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు అనగా అర్థం ఏంటంటే ఇక్కడ భార్య భర్త అనేది వేరు కాదు. ఇక్కడ భార్య భర్త అనేది వీరిద్దరు వివాహము ద్వారా ఒకే శరీరముగా మార్చబడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి అందరు ఇప్పుడు వివాహం కాని వాళ్ళు ఆలోచించవచ్చు, ఇది పెళ్లి అయిన వాళ్ళకి ప్రసంగమా, మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకొరకే 32వ వచనం చదివి ఉన్నాం. ఇది క్రీస్తు, ఈ మర్మము గొప్పది, ఇది సంఘమును గురించి చెప్పుచున్నానంటున్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం. ఒక ప్రక్కన వివాహమైన వారికి చెందినదైతే మరొక ప్రక్కన ఆత్మ సంబంధమైన వివాహమునకు సిద్ధపడుతున్నటువంటి యేసు క్రీస్తుకు భార్యగా మార్చబడినటువంటి క్రీస్తు శరీరమైన సంఘముతో ప్రభు చెప్తున్నాడు, మనమందరం క్రీస్తుతో కూడా కలిసి
కలిసి ఉన్నాం. మనమందరము ఇద్దరము కాదు, మనమందరం క్రీస్తులో ఒక్కటే. హల్లెలూయా. ఇప్పుడు మనం భర్తను వెంబడించాలి. ఒక భర్త తన జీవితంలో ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు, తప్పైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా తన జీవితం నాశనం అయిపోయింది, తన కుమారుల జీవితం నాశనం అయిపోయింది. ఆ మనిషి పేరు ఏంటి? ఆ వ్యక్తి పేరేంటి? అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తాను నాశనం అయిపోయాడు, తన సంతానం ఇద్దరు నాశనం అయిపోయారు. ఎవరు ఆ వ్యక్తి? ఏగే, ఇంకా ఏలియా, ఇంకా రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములు చూసినట్లయితే, యూదా బెత్లెహేమునందు కరువు కలగగా ఒక మనుషుడు తన యొక్క భార్యను ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళను, అక్కడ కాపురం ఉండెను అని రాయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ ఒక కుటుంబంలో ఉండే ఒక భర్త తీసుకున్నటువంటి నిర్ణయము అది తప్పైన నిర్ణయం అయితే అది తన జీవితమునకు, తన కుటుంబమునకు ఎంత నష్టం అనేది మనం అక్కడ చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే యూదా బెత్లెహేములో దేవునికి సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ఆలోచన చొప్పున నడిపింపబడాలి తప్ప మన స్వయ ఆలోచన చొప్పున స్వచిత్త ప్రకారంగా ఎప్పుడైతే నడిపింపబడతామో స్వయం నిర్ణయం తీసుకున్న వారికి నష్టం, ఆ స్వయ నిర్ణయం తీసుకున్న వారి ప్రకారంగా నడిపింపబడే వారికి కూడా నష్టం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఎలిమేలేకు తన భార్య అయిన నయోమిని, కిలియోను మహులోనుని తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళి ఉన్నాడు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబ యజమాని తాను క్రీస్తుతో కూడా ఐక్యపడిన వాడై తన కుటుంబమును ఆత్మ విషయంలో ఏ కృపావరములో లోటు లేనివాడుగాను, తన కుటుంబ యజమాని దైవికముగాను ఆత్మీయముగాను ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే తన జీవితమును కాపాడుకొనగలడు, తన కుటుంబం యొక్క జీవితమును కాపాడుకొనగలడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము పరలోక కుటుంబం గనక మన భర్త అయిన యేసుక్రీస్తు తాను మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన చెప్తున్నాడు, నేను స్వయంగా రాలేదు, నేను స్వయంగా ఏది మాట్లాడలేదు, నేను స్వయంగా ఏమీ చేయలేదు, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన ప్రాణమును దక్కించుకోవాలి అంటే, పర్వతమునకు ఎక్కి పారిపోవాలంటే దేవుడు మనకు చూపించిన మాదిరి చొప్పున మనం నడుచుకొని వెళ్ళను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక మనం కొంచెం సబ్జెక్టులోనికి వద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. భర్త భార్య అనేవారు ఇద్దరు కాదు, వారు పౌలు మనకు ఉపదేశించినట్లుగా, పరిశుద్ధుడు మనకు ఉపదేశించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకు బయలుపరిచిన ఉపదేశ ప్రకారంగా భార్య భర్త అనువారు వివాహములో వీరిద్దరూ ఒకే శరీరమై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అందుకొరకే నిన్ను రక్షించుకొనుము, నీ కుటుంబమును రక్షించుకొనుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినములో కుటుంబములో సమాధానం ఏ విధంగా ఉన్నది? కుటుంబ ప్రార్థనలలో, కుటుంబ కార్యకలాపాలలో ఏ విధంగా భార్య భర్త అనేవారు ఏకీభవిస్తున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పౌలు చెప్తున్నాడు, దైవికమైన కార్యములలో తప్ప మిగతా అన్ని విషయములలో ఎటువంటి పరిస్థితులలో కూడా సాతానుకు చోటు ఇవ్వకుండా కలిసి ఉండవల్లనే పౌలు బోధిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంటిలో మా భార్య భర్తలకు మాకు ఇద్దరికి అసలు గొడవలంటూ మనస్పార్థలంటూ లేవు అని చెప్పిన వారు ఒక హల్లెలూయా చెప్పండి చూద్దాం. 1 2 3 4 వేళ్ల మీద లెక్కించవచ్చు. భర్తతో ఏకపడి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పర్వతానికి ఎక్కిపోవటానికి ఇద్దరు ఏక శరీరంగా ఉండనట్లయితే మీ ద్వారా మీ వెనుకున్నటువంటి ఇద్దరు కుమార్తెలు, మీ పిల్లల జీవితం నాశనమునకు మీరే కారణంగా మార్చబడుతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. భర్త అనే పిలబడేటటువంటి పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు గురించి ధ్యానించడానికి ముందుగా ఈ భూమి మీద ఉన్నటువంటి వివాహం ద్వారా ఏకమైనటువంటి భార్య భర్త అని పిలువబడేటటువంటి మీ యొక్క ఐక్యత, ఏక మనసు ఏ విధంగా ఉన్నది? భార్య చెప్పినట్టు భర్త వినకూడదు, భర్త చెప్పినట్టే భార్య వినాలి. చెయ్యి చెప్పినట్టు తల వింటే అంత తారుమారైపోయింది, తల చెప్పినట్టే చెయ్యి వినాలి.
ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఏ విధంగా ఉన్నాడో ఒక స్త్రీకి శిరస్సు తనకి పురుషుడై ఉన్నాడు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను ఈ మధ్యలో ఒక న్యూస్లో చూశాను, ఒక ఆర్మీ ఒక సోల్జర్ను తల తీసేసి తలతో ఫుట్బాల్ ఆడుకున్నాడంట. ఇక మొండెముతో ఏమన్నా పని ఉందా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. తల ఛేదించినట్లయితే ఇక శరీరం ఎంత బలమైందైనా సరే, ఎంత ఆరోగ్యమైనా సరే దాంట్లో ప్రయోజనం లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మీ కుటుంబములలో దైవిక సమాధానమును కాపాడుకొనుడి. ఒంటరి అయిన వాని మీద ఒకడు పడినట్లయితే వాడిని జయిస్తారు, కానీ 2-3 పేటల తాడు త్వరగా తెగిపోదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమును దక్కించుకో, నీవు పర్వతమునకు పారి పొమ్ము అనగా అర్థం ఏంటంటే, ఇక్కడ లోతు అనొచ్చు, నా భార్యకి ఎందుకు చెప్పట్లేదు ప్రభు అనొచ్చు, కానీ ఆ ప్రశ్న వేయలే. లోతు భార్య అడగొచ్చు, ఆయనకే చెప్తున్నా నాకెందుకు చెప్పలే అనలే, కానీ ఇక్కడ ఆమె పరిగెత్తింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సమయం అనుకూలించట్లేదు కనుక కొద్దిగానే నేను కార్యములు ముగించబోతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితులున్నా సరే, ఎటువంటి సందర్భంలోనే సరే, దేవుడు అనుగ్రహించిన సమాధానమును మీ హృదయములో ఏలిబడి చెయ్యటానికి మనం చోటిచ్చుతాము గాక. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక రెండవ విషయానికి మనం వస్తే, మనము భర్తను వెంబడించి మనం వెళ్ళాలి. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు అనగా అర్థం ఏంటంటే, యేసు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ పర్వతమునకు మనం ఎక్కగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారిని గురించి మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను యెషయా ప్రవచన గ్రంథములో మనం ఒక మాటను చదవగలము. అక్కడ రాజమార్గం అను ఒక పరిశుద్ధ మార్గము ఏర్పరచబడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అది పాపులు పోకూడినటువంటి మార్గము, అపవిత్రులు ఎక్కకూడినటువంటి మార్గం అని చదువుచున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. ఆ వాక్యం చదువుకుందాం. 35వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనము. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరు నడుస్తారు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, పారిపో అంటున్నాడు. పారిపోవంటే పారిపోవటానికి ఒక దారి ఉంటుంది. అడ్డ రోడ్లలో పారిపోతే కష్టం, అవునా? పారిపో అంటే, పరిగెత్తు అంటే, నడువు అంటే నడవటానికి ఒక దారి ఉంది కాబట్టి ఈ దారి చూపిస్తున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా పర్వతానికి ఎక్కాలంటే ఒక మార్గం ఉంటుంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఒక కండిషన్స్ ఉన్నాయి, ఒక మార్గం ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మార్గం ఏమనగా పరిశుద్ధమైన మార్గము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ మార్గం అంటే మరి ఏమీ కాదు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే నా మార్గమునని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. యేసు అనే భర్తను మనం వెంబడించాలి, లేక యేసు అనే భర్తను పోలి నడుచుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇలా కాకుండా అలా కాదు ప్రభువా అని సలహా ఇచ్చాడు దేవుడికి. ఎవరైనా? లోతు. ప్రభుకు స్తోత్రం. అలా కాదు ప్రభువా, ఇలా ప్రభువా అంటే దేవునికే సలహా ఇచ్చే అంతగా మారిపోయాడు. ఈ రోజుల్లో భార్యలో భర్తలకు సలహా ఇస్తే అలా కాదు, ఇలా కాదు, అలా కూర్చో, లెగో, చాలా ఆపు అంటారు. దేవునికి స్తోత్రం. గమ్మున ఇన్ లేదంటే పుట్టింటికి వెళ్ళిపోతాం. అయ్యో వద్దులే, మళ్ళీ ఎందుకమ్మా, నా కడుపు మండిపోతుంది, నువ్వు ఉంటేనే నా కడుపు నిండిద్ది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అలాగా మనం చేయకూడదు. దేవుడు నియమించిన పద్ధతి ప్రకారముగా, దేవుడు నియమించిన ప్రమాణ ప్రకారముగా, దేవుడు మనకు నియమించిన మార్గముల ప్రకారముగా మనం పరిగెత్తినప్పుడు మాత్రమే, ఆ మార్గములోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధ పర్వతమునకు మనము ఎక్కగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే యేసుని పోలి నడుచుకోవటం అంటే అర్థం ఏంటి? యేసుని పోలి నడుచుకోవటం అంటే యేసు మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు? యేసుక్రీస్తు అడుగుజాడలు వెంబడించమంటే ఎక్కడ ఆయన అడుగుజాడలు కనిపిస్తున్నాయి? అందుకొరికి పౌలు చెప్తున్నాడు, నేను యేసును పోలి నడుచుకున్నట్లుగా. నడుచుకుంటానికి యేసు ఒక పోలికలు అక్కడ ఉన్నవి.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనగా అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఒక స్వభావమును అనుసరించి నడుచుకోవటమే యేసుక్రీస్తుని పోలి నడుచుకోవటం బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన యేసయ్య మనకు ముందుగానే మనకు మాదిరిని చూపించి ఆయన నూతనమైనది జీవమైనటువంటి మార్గములోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుని పోలి నడుచుకొనటం, యేసుక్రీస్తు యొక్క స్వభావములు మన జీవితంలో అనుభవంగా మార్చుకొని జీవించటం, ఇదేనండి పరలోకానికి వెళ్ళే మార్గము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జ్ఞానమో, మన యొక్క సామర్థ్యమో, మన యొక్క బలమో, మన యొక్క అనుభవమో కాదు పరలోకానికి తీసుకెళ్లేది. యేసు క్రీస్తు వలె ఆయన స్వభావములు పోలి యేసు పోలిక చొప్పున ఎవరైతే మార్చబడుతున్నారో వారు మాత్రమే ఆ పర్వతమునకు ఎక్కగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ క్రూరులు వెళ్ళలేరు, క్రూర జంతువులు వెళ్ళలేరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రూర జంతువులు అంటే అర్థం ఏంటి? ఇది భక్షించేటటువంటి అనుభవం, పగ తీర్చుకునేటటువంటి అనుభవము, ద్వేషించే అనుభవము, ఇతరుల యొక్క ప్రాణమును నష్టం చేసే అనుభవము, ఇతరుల యొక్క సమాధానమును చెడిపేటటువంటి అనుభవము. క్రూర జంతువులు, సింహములు అక్కడికి ఎక్కలేవు. ఎవరు వెళ్తారు అక్కడికి? విమోచింపబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విమోచింపబడిన వారు అనటానికి ఇంకొక అర్థం ఏంటంటే విడిపింపబడిన వారు, విడుదల పొందిన వారు. ఇంకొక అర్థం పూర్తిగా రక్షింపబడిన వారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మనము అన్యజనుల వలె నడవకయు, అన్యుల వలె ప్రవర్తింపకయు, అన్యుల వలె మాట్లాడకయు. దేవునికి స్తోత్రం. లోకంలో నుండి, భాషలలో నుండి, జనములలో నుండి, అన్యజనులలో నుండి, అపవిత్రతలో నుండి, అవిశ్వాసంలో నుండి, చీకటిలో నుండి ఎవరైతే తమ్మును తామే ప్రత్యేకపరిచి ఎటువంటి లోక కార్యములతో పొత్తు సొత్తు లేకుండా దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితమును చేస్తూ ఉన్నారో వారే విమోచింపబడిన వారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే యేసుక్రీస్తునకు పేరు విమోచకుడు అని అర్థం. ఎందుకనగా ఆయన తన ప్రజలను పాపం నుండి విడిపించును గనక ఆయనకు విమోచకుడు అని యేసు అని పేరు పెట్టి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఆ పర్వతమునకు మనం వెళ్ళాలంటే మనం విమోచింపబడాలి. క్రూర స్వభావములు మనలో ఉండకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కక్షలు, పగలు, దేశములు, విపదములు, మస్తరములు, అల్లరితో కూడిన ఆటపాటల వంటి అడవి మృగముల వంటి స్వభావములతో మనం ఉన్నట్లయితే పరిశుద్ధ మార్గం అనబడినటువంటి దేవరాజ్యమిక మార్గములో మనం వెళ్ళలేము. ఆ విమోచింపబడిన గుంపులో మనము ఉండలేము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకొరకే మనము భర్తకు వేరే ఉండకూడదు, భర్తతో కలిసి ఉండాలి. అనగా యేసు క్రీస్తుతో పాటు మనం కలిసి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకొరకే సమస్తమును దేవుడు తలకి ఇస్తున్నాడు. తలలో మనసు ఉంది కాబట్టి మనసు అంతా సెర్చ్ చేసి అంతా ఉపాయం చేసి ప్లాన్ చేసి కరెక్టా, ఓకే, ఇప్పుడు చెయ్యిని చెయ్యమంటుంది, కాలును ఇటు నడవమంటుంది. అనగా నీ తల చెప్పేటట్టే మనం వినాలి. అనగా క్రీస్తు మనకు బోధించినట్లుగా, క్రీస్తు ఉపదేశం మనకు బోధించినట్లుగా మాత్రమే మనం నడుచుకోవాలి తప్ప అక్కడ భార్య అనేది స్వయమును బయలుపరచకూడదు, తానంతట తాను ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకొరకే భార్యకు దేవుడు ఏం చెప్పకుండా అన్నిటినీ భర్తతో చెప్తున్నాడు. నీవు పర్వతానికి పారిపో, వెనక్కి చూడకు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనగా క్రీస్తు చెప్పినటువంటి. అందుకొరకే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తున్నాం. అక్కడ యేసు క్రీస్తు వారి గురించి మరియా వారు చెప్తున్నారు, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. చదువుకున్నాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ సందర్భంలో యేసు చెప్పినట్లు చేయుడనే ఒక మాట రాయబడింది. రెండవది యోహాను సువార్త చివరి అధ్యాయంలో శిష్యులు రాత్రంతయు చేపలు పెట్టారు, వారికి ఒక్క చేపైనా దొరకలేదు. అరుణోదయమున యేసు దరి మీద నిలిచి మీ వలను కుడి పక్కన వేయమని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అరుణోదయమైనప్పుడు, సూర్యోదయమైనప్పుడు మీ వలనను కుడి పక్కన వేయుడు అని చెప్పిన వెంటనే 21వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవునికి స్తోత్రం. గలిలయను కానాను ఊరిలో
యేసు చెప్పినట్టుగా రాతి బాణను నీళ్లతో నింపుడి అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీ వలను కుడి పక్కన వేయుడి అని చెప్తున్నారు. వారు అలాగ చేశారు. ద్రాక్షారసం అయిపోయిందని మీ దగ్గరకు వస్తే నీవేంటయ్యా నీళ్లతో నింపుతున్నాను అడగలేదు. ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా చెయ్యాలి. అలా కాదు ప్రభువా, ఇలా కాదు ప్రభువా అని మనం ఆయనకు సలహా ఇచ్చినట్లయితే చివరికి జీవితం సర్వనాశనం అయిపోతుంది. పర్వతమునికి ఎక్కకుండా చిన్నది అన్న ఊరునికి వెళ్ళి తన జీవితం అతడు పాడు చేసుకొని ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి మనం సలహాలు ఇవ్వటం కాదు, దేవుడిచ్చిన సలహాల చొప్పున నడుచుకోవటమే మన బాధ్యత. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారు నీళ్లను అంచుల మట్టుకు నింపిరి. వెంటనే ఆ నీళ్లను దేవుడు ద్రాక్షరసముగా, మధురమైన ద్రాక్షరసముగా, ముందు లేని రీతిగా ప్రారంభ జీవితం కంటే ముగింపు జీవితమును దేవుడు ఆశ్చర్యకరంగాను, మధురముగాను, మహిమకరంగాను దేవుడు మార్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వలను కుడి పక్కన వెయ్యమని చెప్పిన వెంటనే వారాలుగా వెయ్యగా వలలో ఉన్నటువంటి చేపలు పట్టజాలనంత విస్తారంగా పడి ఉన్నవి. ఆశీర్వాదములు కావాలా, దైవికమైన మేళ్లు కావాలా, దేవునికి కృపల విస్తారం కావాలా, దేవునికి కొలతలేని అభిషేకం కావాలా, మీ వలను కుడి పక్కన వెయ్యమని దేవుడి ఉదయకాలం సెలవిస్తున్నాడు. కుడి ప్రక్కన అనటానికి అర్థం ఏంటి? ఇది దేవుని యొక్క సన్నిధిని బయలుపరుస్తున్నది. అనగా యేసు క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసే స్థలమే కుడి పార్శ్వం లేక దేవుని యొక్క సన్నిధి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిని విడిచి నేను సంపాదిస్తాను, సాధిస్తాను, పొందుతాను, పేరు ప్రఖ్యాతలు అది ఇది అని ఎంత ప్రయాసపడ్డా ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి, నా సన్నిధికి దూరంగా ఉండి, నా ప్రేమకు దూరంగా ఉండి, ఓ చిన్న కుమారుడా నీవేమి సంపాదించుకోలేవు, ఉన్నది నీవు సమస్తమును కోల్పోయేవాడిగా ఉంటావు. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు, నీ వలను కుడి పక్కన వేయుడి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో పాటు ఐక్యం కలవారమై, దేవునితో పాటు సరైన సహవాసం కలవారమై మన జీవితాన్ని మనం కొనసాగించదమా? ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి ప్రతి తీగను అది ఎండిపోతుంది. ఎండిన ప్రతి తీగను మనుషులు పోంగు చేసి అగ్నిలో పడవేస్తున్నారు. వారు పర్వతమునకు ఎక్కలేరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను సాధిస్తాను, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు పరాక్రమం ఉంది, నాకు అనుభవం ఉందని చెప్పి మన అనుభవంతో మన సొంత నిర్ణయం తీసుకొని భర్త అయిన యేసుక్రీస్తుని వెంబడింపకుండా, ఆయన వాక్యము చొప్పున నడవకుండా, ఆయన ఆలోచన చొప్పున నడవకుండా నేను ఇలా వెళ్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే తీగ ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని మనుషులు పోగు చేస్తున్నారు. ఆ పర్వతానికి వెళ్ళలేమో, అది పర్వతం కింద ఉన్నటువంటి అగ్నిలోనికి ఆహుతవుతుంది. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దైవజనమా, కుడి పక్కన మనం వెల వేస్తాం, దేవ సన్నిధిని అధికంగా అనుభవిస్తాం, దేవుని యొక్క సన్నిధిని అధికంగా మనం ఈ దినములో కనిపెట్టుదాం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో నిశ్చయంగా మన సమస్యలకు పరిష్కారం ఉంది. ఆయన సన్నిధిలో నిశ్చయంగా మన పాపములకు ఒక పరిహారం ఉన్నది. ఆయన యొక్క సన్నిధిలో నిశ్చయంగా మనకు అసమాధానం కానీ సమాధానము కలుగును. ఆయన యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము కలదు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకొరకే ఈ దినములో దేవునితో ఉన్న ఐక్యతను మనం కాపాడుకుందాం, దేవునితో ఉన్న సహవాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుడు కోపపడటంలో అనేకమైన కారణములు ఉన్నవి. దాంట్లో ఒక కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయినట్లయితే ఆయన కోపపడతాడు. దాని గురించి 106వ కీర్తన 22వ వచనం 23వ వచనమును మనం చదువుకొనవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 106వ కీర్తన 22, 23 వచనములు. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ దేవుడు వారిని నాశనం చేస్తా అన్నాడు. ఒకే ఒక కారణం, దేవుడు చేసినటువంటి కార్యములను వారు మర్చిపోయి ఉన్నారు. దేవుని చేసిన కార్యములు మర్చిపోయారంటే వారు దేవుణ్ణే మర్చిపోయారని అర్థమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేసినటువంటి మేలు గుర్తు లేకుంటే మేలు చేసిన దేవుడు నీకు ఎలా గుర్తుంటాడు? అందుకొరకే దేవునికి కోపాగ్నిగా మనం పాత్రలం అవ్వకుండా ఈ దినములో ఆయనతో పాటు, మన భర్తతో పాటు మనం నడుచుకుంటూ, మనం పరిగెత్తుకుంటూ, ఆయన అడుగుజాడలు వెంబడిస్తూ ఆయనను పోలి మనం నడుచుకుందాం. ఆయన మాట చొప్పున నడుచుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మోషే దేవుని సన్నిధిని అడ్డుపడ్డాడు. దేవుని యొక్క సన్నిధిని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. అందుకొరకే రాబోయే శిక్షను తప్పించుకోవాలంటే, రాబోయే ఉగ్రత నుంచి తప్పింపబడాలంటే కుడిపార్శ్వమందు ఆయన సన్నిధిని మోసే అడ్డుపడినట్లుగా మనం ఆయన సన్నిధిలో నిలిచెదము గాక. దేవుని పరిశుద్ధ నామం మహిమపడును గాక. అందు నిమిత్తమే దేవజనమా, నీవు నశించుకుంటున్నట్లు
పర్వతమునకు పారి పొమ్ము. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటి వరకు మనం ధ్యానించింది ఏంటంటే యేసు క్రీస్తు అనే భర్తతో మనము కలిసి ఉండాలి. మనంతటా మనం ఏం చేయకూడదు. తల ఏం చెప్తుందో, యేసు ఏం చెప్తున్నాడో, నడిపింపు ఏం చెప్తుందో, నాయకులు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా ఏ ప్రశ్న వేయకుండా, ఎటువంటి సందేహం లేకుండా, దాంట్లో ఎటువంటి మనసు మార్చుకోకుండా తన్ను తానే సంపూర్ణంగా శిరస్సుకు తమను ఎవరు అప్పగించుకుంటున్నారో వారి పరిశుద్ధ పర్వతమునకు వెళ్ళి చేరగలరు. ఇంకొక విషయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయములో ఇక్కడ ఒక విషయాన్ని ధ్యానించుకుందాం. 26వ వచనం చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రములు. ఎక్కడి నుంచి చూసిందంట లోతు భార్య? ఎక్కడి నుంచి చూసింది? వెనక నుండి. అంటే ఇక్కడ లోతు ఎక్కడున్నాడు, భార్య ఎక్కడుంది? లోతు ఏమో ముందున్నాడు, భార్య ఎక్కడుంది? వెనకాల. దేవునికి స్తోత్రం. మన వెనకాల ఉండాల్సిన వారం కాదు, ఆయనతో ఉండాల్సిన వారం. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ లోతు భార్య వెనక నుండి వెనుక తట్టు తిరిగి చూస్తుంది కనుక ఉప్పు స్తంభమాయను. ఉప్పు స్తంభమాయన అంటే దీనికి అర్థం ఏంటో నేను ధ్యానించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే ఆమె వ్యర్థమైపోయింది, లేక నిష్ప్రయోజకురాలుగా మార్చబడింది, ఎటువంటి ప్రయోజనం లేనటువంటి ఒక వ్యక్తిగా మార్చబడింది. ప్రభుకు స్తోత్రం. ఉప్పు స్తంభం, ఉప్పు అనేది అందరికీ అవసరమే. కానీ ఉప్పు సారం లేనటువంటి ఒక ఉప్పు సారము కోల్పోయినట్లయితే అది బయట పాడవేయబడను, అనగా నిష్ప్రయోజనమైనటువంటి ఒక వ్యక్తిగా మార్చబడింది, దేనికి ప్రయోజనం లేని వ్యక్తిగా మార్చబడింది. ఆమె ద్వారా దేవుడు ఏమి చేయలేనటువంటి ఒక యూస్లెస్ మనిషిగా మార్చబడింది. దీని అంతటికి కారణం ఆమె వెనక తట్టు నిలిచి ఉన్నది. దేవజనమా, మన వెనక తట్టు ఉండేవారము కాదు. దేవునికి స్తోత్రం. అందుకొరకే మార్కు సువార్తలు మనం చదివినట్లయితే దేవుడు మనల్ని పిలిచినటువంటి ఉద్దేశం ఏంటనగా మనం ఆయనతో కూడా ఉండటానికే దేవుడు మనం పిలిచాడు. మార్కు 3వ అధ్యాయము 13-14 వచనములు చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇక్కడ ఆయన కొండెక్కి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? ఎక్కడి నుంచి పిలిచాడు? ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను, ఇట్రా అంటే ఏంటి అర్థము? ఇట్రా అంటే అటు పో అని అర్థమా? నేను ఇప్పుడు ఒక హైయెస్ట్ ప్లేస్లో ఉన్నాను, పిలిచిన వారు ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఈ హైయెస్ట్ ప్లేస్లోకి వస్తారు. అదేవిధంగా దేవుడు మనల్ని ఉన్నతం యొక్క పిలుపుతో పిలిచాడు. అందుకొనకే హెబ్రీలకు 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మన పిలుపు అనేది భూ సంబంధమైన పిలుపు కాదు, ఇది పరలోక సంబంధమైన పిలుపు. అది పరిశుద్ధమైన పిలుపు. పరలోకములో ఆయనతో కూడా ఉండటానికి పిలువబడినటువంటి పిలుపు. దేవుని పరిశుద్ధ నామం మహిమపడును గాక. అందునిమిత్తమే ఇక్కడ లోతు భార్య యేసుతో పాటు ఉండాల్సినటువంటి వ్యక్తి, భర్తతో పాటు ఉండాల్సిన వ్యక్తి భర్త వెనకాల వెళ్ళిపోయింది. ఆమెకి ఏంటి వెనకాల పని? భర్తతో పాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక బయటికి వెళ్ళారనుకోండి, భార్య వెనకాల వస్తే భర్తకు సందేహం వచ్చిందా లేదా? ఏం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు స్కూటర్ మీద వెళ్తున్నారు, ఇద్దరే ఉన్నారు, స్కూటర్ తోలైనా మౌనంగా స్కూటర్ తోలుతున్నాడు, వెనకున్న వాళ్ళేమో ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు డౌట్ వచ్చిందా లేదా? ఉన్నది నేను, వెనకాలందు ఒక్కలే. ఇప్పుడు మాట్లాడుతున్నంటే ఇంకెవరితో మాట్లాడుతున్నారు అంటే ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదే విధముగా మనం యేసుతో పాటు ఉన్నప్పుడు, వేరొక వ్యక్తితో మాట్లాడినప్పుడు, వేరొక కనెక్షన్ ఉన్నప్పుడు అది సందేహం పడేటటువంటి ఒక అనుభవమే. కానీ దేవుని నామమునకు స్తోత్రములు. మనం ఉండాల్సింది యేసు వెనకాల కాదు, యేసుతో పాటు ఉండాల్సినటువంటి వారము, యేసుతో పాటు నడవాల్సినటువంటి వారము. ఆయన అడుగు జాడలు, అనగా ఆయన ఎక్కడైతే అడుగు పెట్టాడో అదే అడుగులో అడుగు పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు. ఈ లోకములో ఎవరైతే యేసుతో పాటు ఉండే అనుభవాన్ని కాపాడుకుంటున్నారో, పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఉండే అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ వినండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరెల్లా యేసుతో పాటు ఉంటారో
యేసుతో పాటు జీవిస్తారో, యేసుతో పాటు నడుస్తారో, మరణం తర్వాత, ప్రభు రాకడ తర్వాత ఆయనతో పాటు మనం ఉండటానికి ఆయన అవకాశం ఇస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయనతో పాటు నడవాలి, ఆయనతో పాటు జీవించాలి, క్రీస్తులో నడవాలి, క్రీస్తులో జీవించాలి, చివరికి క్రీస్తులోనే మనం మృతి చెందాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వెనక తట్టు చూడవద్దు. నీ భర్త ఎటు వెళ్తున్నాడో నీవు అటే వెళ్ళుము. క్రీస్తు మనకి ఏ మాదిరి చూపించాడో అదే మాదిరిని వెంబడిస్తాం. మన సొంతంగా మన వెనకాల చూడవద్దు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భర్త ముందు వెళుతున్న తర్వాత తాను వెనక చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దేవుడు చెప్తున్నాడు, వెనక తట్టు చూడవద్దు. మనకు దేవుడు ముందుగానే ఉన్నాడు. అందుకొరకే 16వ కీర్తన భక్తుడైన దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, సదాకాలము నా గురిని నా దేవుని తట్టే నేను నిలుపుచున్నాను కనుక నేను కదల్చబడను. చదువుకుందాం. కీర్తన 16వ కీర్తన 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రములు. భయపడవద్దు, దేవుడు మన కుడి పార్శ్వమందు ఉన్నాడు. భయపడవద్దు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిని కాపాడుకున్నప్పుడల్లా, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడల్లా, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడల్లా ఆయన మన కుడి పార్శ్వమందు ఉంటున్నాడు, మనతో పాటు ఉంటున్నాడు. మనం ఆయనతో పాటు నడుద్దాం, మనం నిశ్చయంగా కదల్చబడము. ఎటువంటి గాలి అయినా, ఎటువంటి తుఫాన్ అయినా, ఎటువంటి బాధలైనా, కష్టములైనా క్రీస్తు ఎడలున్న ప్రేమ నుండి మన ఎడబాప నేరవు. అందుకొనకే మనం యేసుని వెంబడిస్తాం. కష్టమైన నష్టమైన ఆ మార్గాన్ని విడిచిపెట్టవద్దు. కష్టమైన నష్టమైన యేసుని విడిచిపెట్టవద్దు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కన్యక గర్భం ధరించింది, ఇది లోకరీతిగా అవమానము. ఇప్పుడు యోసేపుకు వివాహం నిశ్చితార్థమైంది. ఇప్పుడు వివాహమునకు ముందు మరియా గర్భం ధరించింది. తన భర్తగా కాబోతున్నటువంటి యోసేపు తనకు అవమానమని ఎంచి మరియాను విడనాడటానికి అతడు ఉపాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు. మరియా అనటానికి అర్థం కన్నీళ్లు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి కార్యములు లోకరీతిగా అది అవమానంగా ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించే మార్గములు లోక మనుషులకు అది వెర్రితనంగా ఉండవచ్చు. దేవజనమా, నిన్ను ఒక దేవుడు ఒక గొప్ప జనంగా మార్చబోతున్నాడు. నీ నుండి ఒక క్రీస్తు ఒక స్వభావములు దేవుడు కలగజేయబోతున్నాడు. ఆత్మ దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యములు మాత్రమే చూడుము. లౌకిక కార్యములు లోకము తట్టు చూడవద్దు. లోకములు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో చూడవద్దు. యేసు ఏమనుకుంటున్నాడో చూడుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయనతో పాటు మనం కలిసి ఉందాం, ఆయనతో పాటు మనం జీవితాం, ఆయనతో పాటు మాట్లాడదాం, ఆయనతో పాటు మన శ్రమలు అనుభవిద్దాం. మనం ఆయనతో శ్రమ అనుభవించినట్లయితే ఆయన తోటి వారసులమని పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. శ్రమ పడేది కూడా మన యేసుతో పాటు శ్రమ పడాలి. మనకు మనసు కూడా క్రీస్తు మనసు ఉండాలి. పోలిక యేసును పోలి ఉండాలి. నడక యేసు పోలి నడుచుకోవాలి. ఇది దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఉపదేశం మనకు బోధిస్తుంది. పరిశుద్ధులు మనకు బోధిస్తున్నాడు. వెనక తట్టు చూడవద్దు, లోకం తట్టు చూడవద్దు. భర్త ఎటు చెప్తున్నాడో, భర్త ఏం చెప్తున్నాడో, క్రీస్తు ఏం చెప్తున్నాడో, సత్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుస్తాం. దేవుడు ఈ మార్గంలో 3 లైనను వారు త్రోవ తప్పిపోరు అని రాయబడింది. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా పిచ్చితనంగా అంగీకరిస్తాం, వెర్రితనంగా అంగీకరిస్తాం. నిశ్చయంగా మన దేవుడు మనం చేయి విడిచిపెట్టాడు. దేవజనమా, నిశ్చయంగా మన దేవుడు మనం చేయి విడిచిపెట్టాడు. అలా కాదు ప్రభా, ఇలా కాదు ప్రభా, అలా అని ఏది దేవుడి మార్గములు సందేహపడవద్దు. దేవుని యొక్క మార్గములు మనం అప్పగించుకోకుండా మన మనసును కఠినం చేసుకోవద్దు. పర్వతం ఎక్కడం కష్టమే, కానీ ఒక విషయం చెప్తున్నాను, పర్వతమును ఎక్కిపో అని చెప్పిన దేవుడు కృపనిచ్చే ఎక్కిపోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చి పారిపో అని చెప్పిన దేవుడు చూసి నవ్వుకుంటూ భలే 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 అని చెప్పి ఆడుకుంటాడా? కాదు. బయటికి తీసుకొచ్చిన దేవుడు కృపధార విశ్వాసం వల్లే రక్షింపబడి ఉన్నాం. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరము. రక్షణలోనే దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు పరిగెత్తటానికి. రక్షణలోనే దేవుడు ఒక కృపనిచ్చాడు మనం పరిగెత్తటానికి. అందుకొరకే పౌలు చెప్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప వ్యర్థమైపోకుండానట్లు. దేవుడు చెప్పాడు పరిగెత్తు పో అని చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఏమి తెలియకుండా ఏమి ఇవ్వకుండా పంపిస్తాడా? ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని చెప్తున్నాడు. మరి ఒట్టి చేతులతో రాకూడదని చెప్పిన దేవుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధి నుంచి వెళ్ళేవారిని ఒట్టి చేతులతో దేవుడు పంపిస్తాడా? హల్లెలూయా.
అందుకొరకే రక్షించిన దేవుడు నిన్ను ఒంటిగా పంపించడు, నీకు కృపనిచ్చి నీకు అభిషేకాన్నిచ్చి ఆ ఎత్తైన పర్వతం, అది ఎంత ఎత్తైనది కూడా, ఆ పర్వతం ముందు నిలిచిన దేవాది దేవుడు, పరిశుద్ధ పర్వతం మీద రాజుగా అభిషేకించిన దేవుడు, ఆ సియోను పర్వతం నుండి మనకు ఆశీర్వాదములు, సియోనులో నుండి ఆశీర్వాదం, అభిషేకం మన మీదకి వస్తున్నది. పర్వతమునికి ఎక్కి రా అని చెప్పిన వెంటనే ఆత్మవశుడనై నేను ఎత్తైన పర్వతములకు కొనిపోబడుతున్నని యోహాన్ చెప్తున్నాడు. ఇక్కడికి రమ్మని చెప్పిన వెంటనే శిష్యులు కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. మన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు, కాలం బహు కొంచెమై ఉన్నది. యేసు ఏం చెప్తున్నాడో, భర్త అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగానే నడుచుకుందాం, దేవుని వాక్య ప్రకారంగా జీవితాం. ఇంకొక వాక్యమును చెప్పి ఈ కూటమును సమాప్తం చేయబోతున్నాను. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయమును ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేడరు. దేవునికి స్తోత్రములు. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలము కొంచెమే, నీకున్న విశ్వాసము కొంచెమే, నీకున్నటువంటి జ్ఞానము కొంచెమే, నీకున్నటువంటి గ్రహింపు కొంచెమే. కానీ ఈ కొంచెములో నీవు నా వాక్యమును గైకుంటివి గనక, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడే ఉండును, ఆ వాక్యము దేవుని యొక్క ఉండును అని వాక్యమును దేవుణ్ణి నీవు వెంబడించినందువలన ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. దేవుడు మనకు నిశ్చయంగా విడుదల ఇవ్వబోతున్నాడు. నిశ్చయంగా ఈ లోకం నుంచి మనకు ఒక విమోచన కలగబోతున్నది. నిశ్చయంగా దేవుడు ఈ లోకం నుంచి మనల్ని తన ఎద్దకు చేర్చుకునబోతున్నాడు. నీ వాక్యమును గైకొనినందువలన ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. దేవుని జనమా, నీకున్న శక్తి కొంచెమైనను ఆ కొంచెం శక్తిలో వెనకడుగు వేయవద్దు. ఇంత శక్తిహీనంగా ఉన్నా కూడా, ఇంత బలహీనంగా ఉన్నా కూడా దేవుడు నన్ను కనికరించట్లేదని అనుకొనవద్దు. నీకున్న శక్తి కొంచెమైనను వాక్యమును గైకొనుము. వాక్యం అనగా క్రీస్తును గైకొనుము. ఆ వాక్యము శరీరధారి అని రాయబడింది. భర్తను వెంబడితాం, భర్తతో కూడా ఉందాం, భర్తతో కూడా కలిసి ఉందాం, భర్తతో కూడా నడుతాం. భర్త ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా జీవితాం. మనకు వేరువేరుగా ఉన్నట్లయితే మనం ఎండిపోతాము. ఎండిపోయిన వాటిని అగ్నిలో పడవేస్తారు. మన నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి కాదు, నిత్యములు తనతో కూడా ఉండటానికి ఆ పర్వతానికి ఎక్కి పొమ్మంటున్నాడు. నా వల్ల కాదు ప్రభా నువ్వు అనకూడదు, ఇది కాదు ప్రభా అనకూడదు. పర్వతానికి ఎక్కిపో అని చెప్పిన దేవుడు ఆయన నిన్ను నశింపజేయటానికి కాదు, నాశనం నుంచి తప్పించుకొని నీవు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవటానికే పర్వతానికి ఎక్కిపో అంటున్నాడు. దేవజనమా, మనం పైకి ఎక్కటం చాలా కష్టమే, కానీ ఎక్కిన తర్వాత తెలిసింది ఇంత గొప్ప స్థానమా, ఇంత గొప్ప స్థలమా. అది మన కన్నులకు ఆశ్చర్యమైనది, మన చెవికి వినిపించినవి, మన హృదయమునికి గోచరము కానివి, దేవుడు మనుషుని కొరకు సిద్ధపరిచినవి, ఆశ్చర్యమైనవి. వాటిని పొందుకున్న మనం పరిగెత్తుతామా? పరుగును ఆపివేయకూడదు. లోతు భార్య వెనకకు తిరిగి చూసి దేవుడు ఆమెకు అనుగ్రహించిన కృపను నష్టం చేసుకుంది. ప్రతి వారికి దేవుడు సమృద్ధిగా కృపనిస్తున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయినా కూడా పాస్. హల్లెలూయా. అదేదో ముందే చెప్పుంటే మామూడు చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా. దేవునికి స్తోత్రం. ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్. ఇదంతా ఏంటి? దేవుని యొక్క మహాకనికరం. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు పాడైపోకూడదు. అందరు యెహోవా ఉత్తముని రుచి చూచడానికి ప్రతి వారికి దేవుడు కృపను ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ఇది మహాకృపాకాలము. లోకస్తులకి అంత ఆపర్చునిటీ ఇస్తే దేవజనని మనకు దేవుడు ఎంత అవకాశాలు ఇస్తున్నాడు. పొందుకుందామా? దేవుని యొక్క కృపను పొందుకొని మన పరుగును కొనసాగిద్దామా? ఏలియా సమస్యలిపోయాడు. ప్రార్థన పరుడు, ప్రవక్త, సవాలుగా నిర్మించిన సవాలుతో దేవుడే నిరూపించిన వ్యక్తి సమస్యలిపోయాడు. దేవుని జనమా, నీవు శ్రమ దినమున కృంగిని ఎడల చేతకాని వాడవగుదువు. కుంగిపోవద్దు, బలహీన పడవద్దు. ఈ రక్షించినటువంటి దేవుడు మనకు కృపనిచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల కొంత సమయం 2 నిమిషాల కూట నమ్మకిస్తున్నా. అందరం చేతులెత్తి, ప్రభువా ఆ పర్వతం నాకు ముందు ఉంది, నేను ఇంకా పర్వతాన్ని ఎక్కలేదు. సొదొమ గొమొరాకును పర్వతమునకు మధ్యలో నేనున్నాను ప్రభా. ఎక్కిపోతున్నాను, పలుమార్లు ఎక్కాలనుకుంటున్నాను, జారిపోతున్నాను. పలుమార్లు ఎక్కాలనుకుంటున్నాను, ఎక్కలేనేమో అనుకుంటున్నాను. పలుమార్లు ఎక్కాలనుకుంటున్నాను, నేను ఎక్కగలనా అని అనుకుంటున్నాను. పలుమార్లు ఎక్కాలనుకుంటున్నాను, నీవా ఈ పర్వతానికి ఎక్కుతామని పలు విధమైన అవిశ్వాస మాటలు నాలో వస్తున్నాయి. నేను అనేక మార్లు కురింగిపోతున్నాను. నాకు కృప లేదేమో, అభిషేకం లేదేమో, నాకు బలం లేదేమో, నేను ఆ పర్వతానికి సరిపోని వాడినేమో అని చెప్పి అనేక మార్లు నేను
కృంగిపోయినాను ప్రభా అని అనుకున్నవారు ఇప్పుడు మోకరించి మీ కుడి చేతిని పైకెత్తి మనమందరం మన చేతులు పైకెత్తి దేవా నాకు కృపనివ్వండి ప్రభువా. నా శ్రమ దినమున నేను కురింగిపోకూడదు, నా శ్రమ దినమున నేను కృషించిపోకూడదు. నీవు నన్ను పట్టణం బయటికి తీసుకొచ్చావు, నాకు ఒక కృపని ఇచ్చావు, నాకు ఒక అభిషేకాన్ని ఇచ్చావు. నీ కృపతో నేను పరిగెత్తాలి. వెనక తట్టి చూచి నీవు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థం చేసుకోకుండానట్లు, నీవు నాకు ఇచ్చిన కృపను ప్రాకారంగా నేను జీవించడానికి నాకు ఇంకను కృప వెంబడి కృపనివ్వండి ప్రభా. బలం మీద బలం ఇవ్వండి ప్రభా. వారి బాకాలో ఎలబడి వల్లుతూ దాని జలమలేగా చేసుకుందరు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారి నానాటికి బలాభివృద్ధి పొందుతూ సియోనులోను దేవునికి సన్నిధిలోను పరిశుద్ధ పర్వతమునికి ఎక్కి యేసుతో పాటు సదాకాలము జీవించబోతున్నారు. యేసయ్యా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీవేమి చెప్పుతున్నావో చెప్పండి ప్రభా. నీ మాట చొప్పున నడుచుకుంటాను. చిత్తము మీ చిత్తమునకు సమర్పించుకుంటున్నాను. మనమందరూ దేవునికి వాక్యమునకు సమర్పించుకుందాం, దేవునికి ఆలోచన సమర్పించుకుందాం. వెనకడుగు వేయవద్దు, యేసుతో పాటు నడుద్దాం. యేసు మార్గములు ఇరుకును సంకుచితమునమైన మార్గములు, కష్టములు నిందలతో కూడిన మార్గములు. నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు ఫలం అధికమగును. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయను గాక.